నమస్తే మామ, ఎట్లున్నారు? ఒక 1.5 వీక్ బ్యాక్ కన్నడలో 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటేమో 45, ఇంకోటేమో మార్క్. 45 వచ్చేసి మనకి రాజ్బీ శెట్టి, ఉపేంద్ర, శివరాజ్ కుమార్ అని పెద్ద పెద్ద యాక్టర్లే యాక్ట్ చేసిండ్రు. మార్క్లో కూడా పెద్ద యాక్టరే మన కిచ్చా సుదీప్. ఈ 45 మూవీ వచ్చేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటా ఉప్పి కైండ్ ఆఫ్ మూవీ, అంటే పాత ఉపేంద్ర మూవీస్ అన్ని చూసుకుంటే ఎట్లుంటుందో ఆ కైండ్ ఆఫ్ టేకింగ్తో వెళ్తూ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ కూడా మన ఉపేంద్ర కానీ, ఇటు సైడ్ శివరాజ్ కుమార్ కానీ, రాజ్బీ శెట్టి సైడ్ నుంచి కనపడుతూ ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అనుకొచ్చేది ఈ సినిమా. మనకి స్టార్టింగ్ నుంచి ఆ స్క్రీన్ ప్లే కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ స్టిల్ నీకు చూస్తూ ఉంటే ఏదైతే ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉపేంద్ర సైడ్ నుంచి కానీ, మన శివరాజ్ కుమార్ సైడ్ నుంచి కానీ మంచిగా పెట్టుకొని మంచిగా తీసుకెళ్ళిండు. ఈ సినిమా మన రాజ్బీ శెట్టి నైట్ కళ వస్తుంది, కళ వచ్చుడుతోనే పొద్దుగా లేచింగానే కళ నిజమవుతుంది. ఆ కళ ఏంటంటే రాజ్బీ శెట్టి బండి మీద పోతామంటే కుక్కని గుద్దుతాడు. ఆ కుక్క ఓనరు మన ఉపేంద్ర. ఈ ఉపేంద్ర కుక్క ఓనర్ అయితే ఎట్లుంటుంది చెప్పు. అది ఉపేంద్ర కుక్క అంటే చాలా ఇష్టం. ఇక వచ్చి రాజ్బీ శెట్టిని చంపేస్తారా భయ్, 45 రోజులు నీకు టైము అంటాడు. ఈ 45 రోజుల్లో ఆయన చంపకుండా ఎట్లా తప్పించుకుంటాడు రాజ్బీ శెట్టి, మన దీంట్లోకి మన శివరాజ్ కుమార్ ఎట్లుతాడు, ఏమవుతుంది అనేది కథ. లాస్ట్ వరకు నీకు కొంచెం బోరింగ్గానే, అంటే నీకు స్టోరీ ఉంటుంది బట్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ 30 నిమిషాలు మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది. సో దీంట్లో మైథలాజికల్ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది చూడండి ఒకసారి, బాగుంటుంది. అండ్ మార్క్ మూవీకి వచ్చేసరికి పొలిటికల్, కిడ్నాప్, అసలు ఏదేదో జరుగుతూ ఉంటుంది సినిమాలో. అవన్నిటిని క్లబ్ చేసి ఒక రాత్రి జరిగే కథ ఇదంతా. మనకి ఒక సినిమా వచ్చింది ఆల్రెడీ, అట్లాంటి మూడ్లోనే ఉంటుంది. చాలామంది విలన్స్ని పెట్టిండ్రు, మంచి అసలు చాలా బాగా తీసుకుపోయిండు, నాకు అది బాగా నచ్చింది. అండ్ కిచ్చా సుదీప్ కనపడతా ఉంటాడు, మొత్తం సినిమా అంతా ఆయన మీదే ఉంటుంది, ఆయనే కనపడుతూ ఉంటాడు. ఆ ఎలివేషన్లు కానీ అవి కానీ క్రేజీ ఉంటాయి. మన నవీన్ చంద్ర ఉంటాడు, నవీన్ చంద్ర యాక్షన్ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో, నాకు మంచిగా అనిపించింది. నాన్ స్టాప్ ఉంటుంది స్క్రీన్ ప్లే, ఇట్లా ఫటా 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 వెళ్తూ ఉంటుంది, నీకు ఎక్కడ బోర్ కొట్టదు. నాకైతే ఈ మార్క్ మూవీ మంచిగా అనిపించింది, ఎందుకంటే నీకు ఏదైతే ఇవి ఎలివేషన్లు అవన్నీ ఉంటాయి, ఎందుకంటే కిచ్చా సుదీప్ అయినా బిగ్గెస్ట్ స్టార్ అయినా, అవన్నీ పక్క పెట్టేస్తే సినిమా ఎంగేజింగ్ ఉంటుంది, ఒక స్టోరీతో వెళ్తుంది, లాస్ట్ వరకు తీసుకుపోయి మంచి క్లోజ్ చేసిండు. ఈ 2 సినిమాలు ఒకవేళ మీరు థియేటర్కి పోకపోయినా ఓటీటీలో వస్తే చూడండి. ఒకవేళ థియేటర్కి పోదామంటే పోండి, ఒక్కసారితో చూడొచ్చు.